హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే, నా బిడ్డరా చేసి చూడండి ఫ్రెండ్స్, ఎట్ట కలవడుతుందో నా మీద. బడికి వెళ్ళింది, బడి దగ్గరనే కాబట్టి పాసి బెల్లుకు, ఒంటి బెల్లుకు, ఇంటి బెల్లుకు, అన్నిటికీ అన్నం బెల్లుకు నా కాడికి వచ్చాదనమాట. నా షాప్ దగ్గరనే కాబట్టి. కానీ ఇక్కడ ఏంటంటే కదా, మా ఆయన పంచర్కి వెళ్ళి అలా చేనేళ్ళని అడిగి ఆ శనక్కాయలు అనేది తీసుకొని వచ్చినాడు. నాకు ఇవంటే భలే ఇష్టం ఫ్రెండ్స్, ఉడకబెట్టుకొని తింటే కానీ భలేంటాయి. మా సైడ్ ఏంటంటే కనుక కొన్ని పొలాలలో పండేటివి పనికి వెళ్తాం కాబట్టి కొనాల్సిన అవసరం లేదు. ఇట్లా బుడ్డపప్పులు కానీ, బుడ్డలు కానీ, ఇంకా నిమ్మకాయలు కానీ, గోవాకు, ఏదైనా కూరగాయలు అవి పుట్టినేటివి ఏది మా పొలాలలో పండినాయనుకో అవి మేము కొనాల్సిన అవసరంలే. రైతులు పనికి వెళ్తాం కాబట్టి మాకు పెడతారనమాట. చాలా హ్యాపీ అనిపించాలి ఫ్రెండ్స్. ఇవే పల్లెటూరులలో అయితే, టౌన్లలో అయితే కానీ వందలు పడి కలిసి 100 రూపాయలు అట్లా కొనుక్కుంటుంటారు. నేను కూడా ఎన్నోసార్లు కొనుక్కొని వచ్చినాను అట్లా తినబుద్ధి అయినప్పుడల్లా. అంటే మా పల్లెటూరులలో అమ్మరివి, టౌన్లలోనే ఎక్కువ అమ్మేది. ఎందుకంటే పల్లెటూరులో మేము పనులకి వెళ్ళి తెచ్చుకుంటామని ఎక్కువ రారు, రేట్లు కూడా ఎక్కువ పెట్టారు. తెలిసినటివే కదా రేట్లు అని చెప్పేసి రేట్ల గురించి పక్కన పెట్టినాను అనుకో, ఇవి ఒలుచనానే కానీ మా పిల్లలకి నాకు తలాకు పిరికెడు కూడా రావని ఆలోచించిన. పచ్చికారం దంచితే బాగుంటుందని అట్లా కూడా ఆలోచించిన. కానీ పచ్చికారం తిన్నామను చేసినాను అనుకో, ఒక అర్ధగంట, మామూలుగా 1 పూట 2 పూటలకు అయిపోతుంది. కానీ పచ్చిబుడ్డలు చాలా రోజులు తిన్నాక మనసులో ఆ కోరిక నిలబడిపోయింది ఫ్రెండ్స్. అందుకే చిన్నగా ఒక్కొక్కటి అన్నీ ఒలిచేసి ఉడకబెట్టేద్దాం, సాయంత్రం ఇంటికి పోయినాక కడిగి అని చెప్పేసి అన్నీ ఒలుచనాను. ఇంకా మా పిల్లలు ఉన్నారు కదా, నువ్వు ఉడకబెట్టకుండా మేము పచ్చివే తిని పెడతానులేమ్మా అని చెప్పేసి అట్టిన్ని తీసుకుపోయినారు. అట్టిన్ని తీసుకుపోయినా కూడా మాకు సరిపోయినాయి అనుకున్నా. 100 రూపాయలు మిగిలిచ్చినాడు మా వాడిని అయితే కానీ పంచర్కి వెళ్ళి ఆ బుడ్డ తీసుకొని వచ్చి. ఏదో మొత్తానికి అయితే కానీ ఫ్రెండ్స్, ఈ షాప్ కాడనే నేను ఉండేది. ఇంకా పని చూసుకోవాలి, ఇట్లాంటివి అన్నీ చేసుకోవాలి కాబట్టి వాయిస్ ఓవర్ ఎందుకు ఇచ్చానని చాలా మందికి డౌట్లు ఉండొచ్చు. ఆ వాయిస్ ఓవర్ ఇవ్వకుండా కానీ కానొచ్చినాయి కదా ఆల్రెడీ అక్కడ బైకులు, ట్రాక్టర్లు, ఆటోలు అన్నీ వచ్చా పోతా కుయ్యి కాయ అంటుంటాయి. అందుకే ఇంకొక విషయం ఏంటంటే కన్నా, మామూలుగా ఇన్స్టాలో వీడియోలు అయితే కన్నా నేను ఫస్ట్ టైం ఫ్రెండ్స్ ఒక్కసారి వదిన అని పిలిచినందుకు ఆ రీల్ ఎంతో దూరం పోయింది, నాకు పేరు నిలబెట్టింది. ఆ వదిన అనే వీడియోలో తీయొద్దు, నచ్చట్లేదని కొంతమంది అంటున్నారు కదా. సారీ, మీకు నచ్చకుంటే నేనేం చేయలేను. కానీ నాకు ఇంకా కొంతమందికి చాలామందికి నచ్చినాయి కదా. మీకు అభ్యంతరం లేకుంటే షేర్ చేయండి. కానీ నచ్చట్లేదని ఇట్లా కామెంట్లు పెడితే చిన్న హృదయాలు కొంచెం దెబ్బతింటాయి ఫ్రెండ్స్. మీకు ఏదన్నా నెగిటివ్ కామెంట్లు పెడితే మీకు ఎలా ఉంటుంది చెప్పండి కదా. కానీ కొంతమంది ఉన్నారు మంచి కామెంట్లు పెడతారు, వదిన అనే కంటెంట్ బాగా ఎంచుకున్నావని బాగా చెప్తారు. ఏదో మళ్ళీ కొంతమంది బాగాలేదు, వదిన కంటెంట్ మార్చేయి అని చెప్తున్నారు. నీకు ఏం పని పాట లేకుండా వీడియోలు పెడుతుంటావా అని అన్న వాళ్ళకి చెప్తున్నాను, ఇదిగో నా వర్క్ ఇది. పని పాట అంటే పొద్దు నుంచి సాయంత్రం వరకు నేను ఏం చేశానో ఖచ్చితంగా టైం ఉంటే కానీ అది మొత్తం పని అంతా చేసి వీడియో అయితే పెట్టాలి. తెలియదు కదా కొంతమందికి నేను ఏం చేసేది. చూసినారా, జనవరి నా పొద్దుల్లా అందరూ హ్యాపీగా కేకులు కట్ చేసుకుంటాం, ఇవి ఉంటారు కదా ఎంజాయ్గా సినిమాలకు దీనిలకు దాంట్లోకి పోతా. కానీ జనవరి పూట కూడా నేను పనికి షాప్ దగ్గరకు వచ్చి అన్నట్టు ఎంత సతాయించిందంటే అంత సతాయించింది. పిల్లలంతా నా చుట్టూ అన్నారు, ఏమిక్కా నువ్వు తొందరగా పంచర్ వచ్చావు కదా, ఎందుకు ఇంత సతాయించిందని. అన్నట్టు రాకుండా అది చూడే ఎంత సతాయించాదో. నేనైతే ఖాళీగా అయితే ఏమి ఉండను ఫ్రెండ్స్, 3 పిల్లలను చూసుకోవాలి, పొద్దున్న లేచి ఇంట్లో పని చేయాలి, వంట పని చేయాలి, 3కి స్నానాలు చేయాలి, వాళ్ళని బడికి రెడీ చేయాలి, వాళ్ళని బళ్ళు ఇడిచి రావాలి. అదే బడి కానొచ్చింది కదా ఆల్రెడీ. ఇంకా తర్వాత ఈ షాప్ దగ్గరకు వచ్చి కసులు దొబ్బి గాలికి వచ్చేది, సర్వీసింగు, ఇట్లా పంచరు, గాలి పట్టి, అయ్యో బాబోయ్ ఇంత పని చేయొచ్చండి. నన్నేంది ఫ్రెండ్స్ ఖాళీ ఉన్నామంటారు. తెలియదు కదా పాపం, తెలియని వాళ్ళు అంటే ఏమన్నా అనుకోనిలే. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి వీడియోలు. ఇంకా ఈ వీడియోనే కాదు, ఇంకా ఉన్నాయి కదా పాత వీడియోలు, దానిలో చూచేగాన మీరంటారు అప్పుడు, అయ్యో పాపం ఊరికేంటినే మెను అని. అంటే నేను పడుకోలేదు, మీకు చెప్తున్నాను అంతే. ఎవరిని అనకూడదు, ఒక మాట అంటే కానీ తిరిగి తీసుకోలేము ఫ్రెండ్స్, అనకుండానే ఉండాలి. ఒక ఏటు కొట్టినా కూడా ఇంకొకసారి కొట్టి అయ్యేటి వెనక్కి తీసుకోవచ్చు.
కానీ నాలుకేళ్ళే నేను అర్రం కదా చిచి తప్పు తప్పు వస్తున్నాయి. ఇట్లా అంటారు ఫ్రెండ్స్, తిక్క తిక్కగా మంచి మంచిగా ఎన్ని ఎట్లా మాట్లాడినా మా వాళ్ళకి ఎందుకో మళ్ళీ నా ఫ్యాన్స్కు నేనే నచ్చుతాను. కానీ కొంతమందికి నచ్చను. అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు, కొంతమందికే కదా. కొంతమందికి చిరంజీవి నచ్చుతాడు, ఇంకో కొంతమందికి పవన్ కళ్యాణ్ నచ్చుతాడు. ఏంటో నాకు నా మాటలు నాకే ఒక్కొక్కసారి నవ్వొచ్చాను. ఇంట్లో ఎవరు లేక సరిపోయింది, కానీ ఎవరేంటంటే తలకాయకేసి కొట్టుకుందరు, పిచ్చిలేసింది మా మాధవికి అని. మొత్తానికైతే ఫ్రెండ్స్ నేనైతే ఖాళీగా ఏముండను. ఇదిగో ఇది అనమాట నా పని, ఇంట్లో పని. ఒకసారి మళ్ళీ చెప్తాను, ఏమనుకోవద్దు, ఖచ్చితంగా పెట్టాలి ఫ్రెండ్స్ ఇంట్లో పని, షాప్ కాడ పని. అందుకు ఇదిగో పంచర్ వేసేసినాను, దాన్ని తగిలించాను. మా వాయి నుండి చిటికలో పని చేసి పెట్టు, కానీ బక్కదాన్ని కదా చేసుకోలేకపోయినాను. చేసి ఏదో నా పని వాళ్ళనైతే ఇంటికి సాగనంపుతా ఫ్రెండ్స్, వాళ్ళనైతే ఊరికే పోనీయాను. ఖచ్చితంగా పని ఏదో చేర్చాను, కానీ లేట్ అవుతుంది. లేట్ అయినా కూడా పాపం బాధపడతారు, నువ్వు చేయలేవులే మా ఆయన వచ్చేదాకా ఉండని అని. కానీ మొండిదాన్ని కదా, ఆయన వచ్చేదాకా ఉండిచ్చు కదా. సింపుల్గా అంటాడు మా ఆయన ఒక మాట, ఏంది మ్యా ఇది బేరాకపోయినావా అని. ఆయనకేం తెలుసు నేను చేసే పని, ఎవరి పని వాళ్ళకి గొప్ప కదా. ఆయన ఏమో బాగా ఈజీగా వచ్చాడు, నాకు కష్టమే, అది కష్టమైనా కూడా చేయాలి. ఇంకా మా పిల్లలు అయితే కన్నా బడికి వచ్చే పిల్లలు నేనొచ్చా అంటే ఇప్పుడు మా మధ్యాహ్నం అన్నం బెల్లు కాబట్టి నేను గాలి పడతా అని చెప్పేసి మా పక్కింటి పిల్లోడు అనమాట వచ్చినాడు పాపం, కానీ పట్టలేకపోయినాడు. ఇంకొకసారి అడుగుతానని ఏమనుకోవద్దు, ఖాళీ కొన్ని కామెంట్లు పెడుతుంటారు కదా, మీరు ఖాళీగా అన్నారా నేను ఖాళీగా అన్నానా, ఈ వీడియో చూసినాక మళ్ళీ కామెంట్ పెట్టండి, అక్క నువ్వు కాదు ఖాళీగా ఉండేది మేమే అని చెప్పేసి. నేనైతే అనుకుంటున్నాను ఖాళీగా కామెంట్లు ఇట్లా చెత్త కామెంట్లు పెడతారని చెప్పేసి. ఇన్స్టాలో అయితే కానీ ఇన్స్టాలో ఫేమస్ అయినానో తెలియదు, యూట్యూబ్లో ఫేమస్ అయినానో తెలియదు, కానీ ఏ దాంట్లో అయితేనేమి ఫేమస్ అయితే అయినాను. చాలా మంది అంగటికి పో, ఆలగడ్డకు పో, ఊరికి పో, ఒక ఏదైనా షాపింగ్కి పో, వదిలేవు కదను అని ముఖం మీద ఏలు పెట్టి చూపించారు. అందరూ బాగా మనసులో పొంగిపోతా హ్యాపీగా అంటా. ఇంకా ఎవరొకరు కామెంట్ ఇంటికి వచ్చి మా ఆయన వాళ్ళని కామెంట్ పెట్టినారు మిగతా అని అన్నాడు అనుకో, అప్పుడు హ్యాపీగా ఆ ముచ్చు అక్క మూడు అన్నీ ఎత్తిపోతాయి. ఎందుకు తీసినాను అబ్బాయి వీడియో అని నేను అనుకొని మూతి నల్లగా పెట్టుకొని ఒక మూలను కూర్చున్నాను అనుకో, ఏంది మేము ఆ మాట అంటున్నావు అనుకుంటాను కానీ అప్పుడు మళ్ళీ మా ఆయన కూర్చునేదాన్ని లేపుతాడనమాట. అనుకుంటాను కానీ అని చెప్పేసి ఇంకా ఆడ మా ఆయన ధైర్యం ఇచ్చాడు కదా, అప్పుడు మర్చిపోతాను అది. ఇంకా ఆ రోజుకి అయిపోయా, ఆ వీడియో వాళ్ళు మాట్లాడినది, వాళ్ళు పొగిడినది, తిట్టినది అన్నీ ఆ రోజుకి అయిపోతాయి. మళ్ళీ మరుసన పొద్దు మళ్ళీ సేమ్ టు ఫ్రెండ్స్ అదే ఆలోచించుతా. ఇంట్లో పని చేస్తా, పిల్లలను రెడీ చేసుకుంటా. ఇంకా రోడ్డు మీద కదా పంచర్ షాప్ కాడికి పోయేటాలక ఎవరో ఒకరు వచ్చి వదిరా నువ్వు వదిరావు కదా అని పొగుడతారు. మళ్ళీ నెగిటివ్ కామెంట్లు అంటే అనుకుంటాను కానీ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, టైం అయిపోయింది. ఈరోజు వీడియో ఇది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.